వెల్కమ్ టు sakshiyeducation.com. TSPSC ఇటీవల గ్రూప్ 4 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. 8180 ఉద్యోగాలకు TSPSC నోటిఫికేషన్ విడుదల చేసింది. అలాగే పోటీ తీవ్రత ఎక్కువగా ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఈ ఉద్యోగం కొట్టాలంటే ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి అనే అంశంపై ప్రముఖ సబ్జెక్ట్ నిపుణులు డాక్టర్ రియాజ్ గారి సాక్షి ప్రత్యేక ఇంటర్వ్యూ. సార్ నమస్తే సార్. సురేష్ గారు నమస్తే సార్. ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం మీకు తెలిసిందే. అలాగే ఈ గ్రూప్ 4 ఉద్యోగంలో మీరు సాధించాలంటే ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి సార్ ముఖ్యంగా విద్యార్థులు? మొట్టమొదటిసారిగా సాక్షి ఎడ్యుకేషన్.comకి నేను అభినందనలు వ్యక్తం చేస్తున్నాను. కారణం ఏంటంటే దాదాపుగా 10 లక్షల మంది విద్యార్థులకు పైగా గ్రూప్ 4కి అప్లై చేశారు. నిజంగా ఆ విద్యార్థులకి గైడ్ చేయాల్సిన అవసరము, ఆ విద్యార్థులకి దశాదిశ నిర్దేశించాల్సిన అవసరము మనందరి మీద ఉంది. ఈ నేపథ్యంలో గ్రూప్ 4 అనగానే విద్యార్థుల మనసుల్లో, విద్యార్థులకి సంబంధించిన జ్ఞానంలో మొదలయ్యే ఒక అంశం ఏంటంటే గ్రూప్ 4 అనేది గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 తర్వాత వచ్చే ఎగ్జామ్ కాబట్టి దీని ఎడ్యుకేషన్ స్టాండర్డ్ అనేది అంత గొప్పగా ఉండదేమో, సాధారణ ప్రిపరేషన్ సరిపోతుందని విద్యార్థులు అంటారు. కానీ వాస్తవంగా మీరు గ్రూప్ 4కు ప్రిపేర్ అయినా, మీరు గ్రూప్ 2కి ప్రిపేర్ అయినా, గ్రూప్ 3కి ప్రిపేర్ అయినా, గ్రూప్ 1 ప్రిపేర్ అయినా కొన్ని ప్రాథమికమైన అంశాల మీద మనకంటూ జ్ఞానం ఉండాలి. కొన్ని ప్రాథమికమైన అంశాల మీద మనకంటూ ఒక స్పష్టత ఉండాలి. ఆ స్పష్టతను ఏర్పాటు చేసుకొని ప్రిపేర్ కావాలి. మొట్టమొదటిసారిగా ఏంటంటే విద్యార్థులు సిలబస్ అవగాహన చేసుకోవాలి. సిలబస్లో ఓవరాల్గా 2 అంశాలు ఉన్నాయండి. అందులో పేపర్ 1గా కనిపించే అంశం ఏదైతుందో ఆ అంశాన్నే మనము జనరల్ స్టడీస్ అంటాం. మనం పేపర్ 2గా కనిపించే అంశం ఏదైతుందో దాన్నే మనము ప్రధానంగా సెక్రటేరియట్ ఎబిలిటీస్ అంటాం. అంటే సాధారణంగా ఒక కింది స్థాయిలో ఒక క్లర్క్గా పనిచేసే ఒక అభ్యర్థికి ఉండాల్సిన అన్ని రకాల స్కిల్స్, అంటే అతనికి ఉండాల్సిన సంఖ్యా జ్ఞానము, అతనికి ఉండాల్సిన భాషా జ్ఞానము, అతనికి ఉండాల్సిన హేతుబద్ధమైన ఆలోచనలు, ఇవన్నీ సెక్రటరీ ఎబిలిటీస్లో ఉంటాయి. మొదటి పేపర్ ఏదైతే ఉందో అది ప్రధానంగా మనకు కనిపించే పేపర్, దాన్నే మనము జనరల్ స్టడీస్గా చూస్తాం. ఆ జనరల్ స్టడీస్లో ఉండే అంశాల పట్ల కూడా అభ్యర్థి జ్ఞానాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. ఓకే సార్. పేపర్ 2లో ముఖ్యమైన అంశాలు ఏమిటి, అవి ఎలా చదవాలి సార్? అంటే జనరల్గా పేపర్ 2 అనేది ఒక స్పెషల్ పేపర్ అండి. మనం పేపర్ 1 గురించి మాట్లాడుకుందాం, పేపర్ 2 గురించి మాట్లాడుకుందాం. పేపర్ 2లో ప్రధానంగా ఒక వ్యక్తిలో అంతర్గత సామర్థ్యాలు ఉంటాయి. ఇప్పుడు మనకు ఇంగ్లీష్లో, సైకాలజీలో మనం ఏమంటామంటే యాటిట్యూడ్ అండ్ యాప్టిట్యూడ్ అంటాం. మనం యాటిట్యూడ్ అంటే అర్థం ఏంటంటే వైఖరి, అంటే ఒక సమాజం పట్ల ఒక వ్యక్తికి ఉండాల్సిన వైఖరిని మనము యాటిట్యూడ్ అంటాం. మనం ఈ యాటిట్యూడ్కి సంబంధించిన విషయాలన్నీ కూడా మనకు పేపర్ 1లో ఉంటాయి. పాలిటీ రూపంలో, ఎకానమీ రూపంలో, తెలంగాణ అంశాల రూపంలో, సైన్స్ అండ్ టెక్నాలజీ రూపంలో, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ రూపంలో మనకి యాటిట్యూడ్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ లేదా సాధారణ అవగాహనకు సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ పేపర్ 1లో ఉంటాయి. పేపర్ 2 అంతా కూడా యాప్టిట్యూడ్కి సంబంధించింది. అంటే పుట్టుకతో వచ్చే కొన్ని సహజ సామర్థ్యాలు ఉంటాయి. అంటే మనం ఒక ఉద్యోగాన్ని చేస్తూ ఉన్నప్పుడు మన సహజ సామర్థ్యాలను కూడా టెస్ట్ చేస్తారు. ఉదాహరణకి పోలీస్ జాబ్లోకి వెళ్ళాలనుకున్నప్పుడు పోలీసుకు ఉండాల్సిన సహజమైన ధైర్యము, సాహసము, అట్లాగే స్పాంటేనియస్గా మనము ఈ వ్యక్తి అక్కడి నుంచి కదగలుగుతాడు లేదా అనేది పోలీస్ యాప్టిలో చూస్తాం మనం. ఇది క్లరికల్ యాప్టిట్యూడ్ టెస్ట్ కాబట్టి ఇందులో 3 సామర్థ్యాలను టెస్ట్ చేస్తారండి. ఒకటి ఆర్థమెటిక్స్, ఇది మనం న్యూమరికల్ ఎబిలిటీ అంటాం. దీన్ని న్యూమరికల్ ఎబిలిటీ అంటే సంఖ్యలకు సంబంధించి లేదా అంకెలకు సంబంధించిన జ్ఞానము. వాటిని అంటే ఎందుకోసం అంటే ఎంత ఫైలింగ్, అట్లాగే రిపోర్ట్ రైటింగ్, అట్లాగే డాటా కలెక్షన్, ట్యాబులేషన్ సంబంధించిన జాబ్ కాబట్టి క్లరికల్ జాబు. ఇందులో న్యూమరికల్ ఎబిలిటీస్ ఏంటన్న విషయం మీద అభ్యర్థులు క్వశ్చన్ చేస్తారు. ఆర్థమెటిక్స్ అనేది బేసిక్గా మనకు కనిపిస్తుంది. దీని బేస్ 10th క్లాస్లోనే ఉంటుంది, కానీ నీ ఆలోచన పరిధి ఏదైతుందో అది డిగ్రీ స్థాయిలో ఉంటుంది కాబట్టి మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీగా పెట్టారు. రెండోది ఏదైతుందో అది రీజనింగ్ను మనము హేతుబద్ధతకి సంబంధించిన ఇష్యూస్ రీజనింగ్లో ఉంటాయి. అంటే రీజన్ అంటే కారణానికి ఫలితానికి, అంటే మనకి కార్యాచరణకి ఫలితాన్ని మధ్య ఉండే సంబంధం ఇందులో చూస్తాం మనం. ఇది అభ్యర్థి యొక్క విచక్షణ జ్ఞానాన్ని, అంటే రేషనాలిటీని, హేతుబద్ధతని, అట్లాగే అభ్యర్థిలో ఉండాల్సిన క్రియాశీలతని, మంచి చెడును డిస్క్రిమినేట్ చేసే ఒక బేసిక్ డిస్క్రిమినేషన్ పవర్ని టెస్ట్ చేస్తుంది. కాబట్టి రీజనింగ్ క్వశ్చన్స్ ఇందులో బాగా డామినేట్ చేస్తాయి. మూడో అంశం ఏదైతుందో, సరే ఈరోజు మనము అనుకోకున్నా కూడా ఇంగ్లీష్ అనేది గ్లోబల్ లాంగ్వేజ్. వరల్డ్లో అడ్వాన్స్ టెక్నాలజీ, అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్తో కూడా ఇంగ్లీష్ బేస్లో ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్లో బేసిక్ నాలెడ్జ్ కూడా టెస్ట్ ఉంటుంది. కాబట్టి ఆర్థమెటిక్స్, రీజనింగ్, ఇంగ్లీష్ ఈ 3 కలిస్తే మనకు కనిపించే పేపర్ 2.
అభ్యర్థులు వీటి మీద కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం మనకు ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు పోటీ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది, అభ్యర్థుల్లో ఆత్మవిశ్వాస భావం కూడా ఎక్కువ ఉంటుంది. ఇది మాకు రాదు ఉద్యోగం, ఎక్కువ అప్లికేషన్లు ఎక్కువ వచ్చింది, దరఖాస్తు ఎక్కువ వచ్చింది అనే అభిప్రాయంలో ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా సూచన సార్? అంటే ఇక్కడ సురేష్ గారు ఇక్కడ 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలండి. అవేంటంటే పోటీ అనేది సహజం, జీవన పరంపరలోనే మనం ప్రకృతితో పోటీ పడుతుంటాం. మనం స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అని డార్విన్ చెప్తారు. కాబట్టి ఈ ఎగ్జిస్టెన్స్లో ఎవరైతే ఫిట్నెస్ ఉంటారో వాళ్ళే తను ఎగ్జిస్ట్ అవుతూ ఉంటారు. హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ ఫిట్ ఆర్గాన్ టు కంపేర్ విత్ అదర్స్. ఇక్కడ 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలండి. ఒకటి ఏంటంటే అభ్యర్థి మొట్టమొదటిసారిగా సిలబస్ని అనాలిసిస్ చేసుకోవాలి. ఆ సిలబస్ని 2 భాగాలుగా చేసుకోవాలి. ఒక భాగం ఏంటంటే జనరల్ స్టడీస్ సంబంధించిన ఇష్యూస్ మీద, జనరల్ స్టడీస్ టాపిక్స్ మీద అభ్యర్థులను అవగాహన పెంచుకోవాలి. జనరల్ స్టడీస్ టాపిక్స్ మీద అవగాహన పెంచుకోవడం అంటే మీరు దయచేసి హై స్కూల్ స్థాయి పుస్తకాల మీద మీరు కమాండ్ సంపాదించుకోవాలి. నేను అభ్యర్థులకి మొట్టమొదటిసారిగా ఇచ్చే సూచన ఏంటంటే 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు, ఫ్రమ్ ద క్లాస్ 6th to class 10th, kindly read social studies books to know regarding the basic geography, basic history, basic polity, basic economy. ఆర్థిక అంశాల పట్ల, రాజకీయ అంశాల పట్ల, చరిత్ర సాంస్కృతిక అంశాల పట్ల, భౌగోళిక అంశాల పట్ల అవగాహన కోసము 6వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు సోషల్ చదవండి. సోషల్ స్టడీస్ సాంఘిక శాస్త్రంతో పాటుగా మీరు దయచేసి సైన్స్ చదవండి. ప్రధానంగా లైఫ్ సైన్సెస్ అంటే బాటనీ, జువాలజీ చదివి నిత్య జీవితంలో వస్తున్న సైన్స్ పట్ల మనకు అవగాహన పెంచుకోవాలి. అందుకోసం న్యూస్ పేపర్ రీడింగ్ కూడా మస్ట్ పెట్టుకోవాలి. కాబట్టి పేపర్ 1 కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి నా సూచన ఏంటంటే ఖచ్చితంగా మీరు న్యూస్ పేపర్ చదవాలి. ఈరోజు న్యూస్ పేపర్లో రెగ్యులర్గా రోజువారీ సంఘటనల మీద రిపోర్ట్ వస్తుంది. సాక్షి education.com కూడా ఆ ప్రయత్నం చేస్తుంది, చూస్తాను కదా, సర్క్యులేషన్ కూడా ఎక్కువగా ఉంది మీది. డైలీ న్యూస్ పేపర్ చదవాలండి మీరు. దాంతోపాటుగా 6th to 10th క్లాస్ తప్పనిసరిగా సోషల్ స్టడీస్ పుస్తకాలు చదవాలి, సైన్స్ చదవాలి. దాని తర్వాత నేను చెప్పే పుస్తకాల పేరు రాసుకోండి మీరు. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సివిక్స్ లేదా పొలిటికల్ సైన్స్, దాన్నే మనము పౌరశాస్త్రము లేదా రాజనీతి శాస్త్రం అంటాం, అది దయచేసి చదవండి. సివిక్స్ లేదా పొలిటికల్ సైన్స్ చదవండి మీరు. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, నాట్ ఫస్ట్ ఇయర్. అట్లాగే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎకానమీ చదవండి, అంటే ఆర్థిక వ్యవస్థ మీద ఒక అవగాహన కోసం. 3వది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పుస్తకము మీరు దయచేసి, ఎందుకంటే ఇది క్వాలిఫికేషన్లో డిగ్రీ ఉన్న ఇంటర్మీడియట్ బేస్ నాలెడ్జ్ గ్రూప్ 4లో మేజర్గా క్వశ్చన్ చేయబడుతుంది. కాబట్టి మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పుస్తకాన్ని హిస్టరీ కోసం చదవండి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పుస్తకాన్ని ఇండియన్ హిస్టరీ కోసం, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సివిక్స్ పొలిటికల్ సైన్స్ని రాజనీతి అవగాహన కోసం, అట్లాగే ఎకానమీని ఆర్థిక అవగాహన కోసం చదవండి. చదివి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పుస్తకాన్ని మాత్రం మీరు తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ కోసం చదవండి. ఇవి ఫండమెంటల్గా చదవాల్సిన పుస్తకాలు. ఒకవైపు స్కూల్ పుస్తకాలు, అలాగే డైలీ న్యూస్ పేపర్, దానితో పాటు ఇంటర్మీడియట్ స్థాయి పుస్తకాలు, ఇవి డెఫినెట్గా పేపర్ 1 కోసం చదవండి. పేపర్ 2 విషయానికి వచ్చినప్పుడు పేపర్ 2లో కనిపించే ఇంగ్లీష్ ఏదైతుందో మనకు సిలబస్లో అనౌన్స్ చేసినట్టుగానే 10th క్లాస్ బేస్ సిలబసే అన్నారు. కాబట్టి ఫండమెంటల్ గ్రామర్ మీకు తెలియాలి. ఫండమెంటల్ గ్రామర్ మీద ఉండి యూట్యూబ్లలో చాలా ఫ్రీ వీడియోస్ ఉన్నాయి. నాకు తెలిసి సాక్షి education.com వాళ్ళు కూడా చాలా వీడియోస్ పెట్టారు ఇంగ్లీష్ మీద, మిగతా సబ్జెక్ట్స్ మీద, వాటిని ఫాలో అవ్వండి. న్యూమరికల్ ఎబిలిటీ లేదా మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన ఇష్యూస్లో మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టుగా ఆర్థమెటిక్స్ రీజనింగ్ మీద ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లను బాగా ఫాలో అవ్వండి. అంతకుముందు గ్రూప్ 4 మన రాష్ట్రంలో, పక్క రాష్ట్రాల్లో కూడా కండక్ట్ చేయబడింది, ఆ పేపర్లు చూడండి. వాటితో పాటుగా బ్యాంక్ ఎగ్జామ్స్, రైల్వే ఎగ్జామ్స్, వాటితో పాటుగా మనకి ఎన్టీపీసీలో జాబ్స్, ఇట్లా చాలా జాబ్స్ అంతా కూడా మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్స్ వస్తున్నాయి. వాటిని ఒకసారి చెక్ చేసుకోండి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లను ప్రాక్టీస్ చేయడం, మినిమం మ్యాథమెటిక్స్ మీద హై స్కూల్ స్థాయిలో ఒక గ్రిప్ సంపాదించుకోవడం, ఇంగ్లీష్ మీద గ్రిప్ సంపాదించుకోవడము పేపర్ 2కి, మిగతా నేను చెప్పిన అంశాలను కూడా పేపర్ 1కి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సార్, గ్రూప్ 4 ఉద్యోగం కొట్టాలంటే కోచింగ్ అవసరమా లేదా? అంటే వాస్తవంగా ఏ ఎగ్జామ్ సాధించాలన్నా కూడా వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవడం అవసరం. జనరల్గా కోచింగ్ సెంటర్లో మన చుట్టూ ఒకే లక్ష్యంతో వచ్చిన విద్యార్థులు ఉంటారు కాబట్టి వాళ్ళ మధ్య ప్రిపేర్ కావడం వల్ల మనకు కొంత లక్ష్యం అయిపోయే అవకాశం ఉంటుంది. కానీ మీరు అదే వాతావరణాన్ని కనుక మీ ఇంట్లో, మీ స్నేహితుల మధ్య, మీ ఊళ్ళో, మీ టౌన్లో, మీ లైబ్రరీలో, మీ రీడింగ్ హాల్లో మీరు కనుక క్రియేట్ చేసుకోగలిగితే కోచింగ్ పోవడం అవసరం ఉండదు. అంటే మనం జనరల్గా ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉండాలి. ఎప్పుడైనా దీని పేరే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, పోటీ పరీక్ష. ఆ పోటీ
మనం ఏ లక్ష్యం కోసం అయితే పోరాడుతున్నామో, ఏ లక్ష్యం కోసం అయితే నిలబడుతున్నామో ఆ వ్యక్తుల మధ్య ఆ పోటీ కనిపించాలి. కాబట్టి ఆ వాతావరణాన్ని క్రియేట్ చేసుకునే నైతిక బాధ్యత మీ మీదే ఉంటుంది, సామాజిక బాధ్యత మీ మీదే ఉంటుంది. కాబట్టి మీరు ఒక గ్రూప్గా క్రియేట్ అయినప్పుడు, లైబ్రరీలో చదివే విద్యార్థులందరూ ఒక గ్రూప్గా, అట్లాగే రీడింగ్ రూమ్లో లేదా స్టడీ హాల్లో ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ఒక గ్రూప్గా, లేదా మీరు మీ సర్కిల్ మీరంతా క్లాస్మేట్స్ మీరందరూ కలిసి చదువుతున్నారు మీరు ఒక గ్రూప్గా, ఇట్లా ఎవరికి వాళ్ళే మీరు గ్రూప్గా ఉంటే మీరు కోచింగ్ సెంటర్ పోనవసరం లేదు. వాతావరణం క్రియేట్ చేసుకునే అవకాశం మీరు చేయగలిగితే, కోచింగ్ పోవడం వల్ల ఒక అడ్వాంటేజ్ ఏముంటుందంటే అట్లాంటి లక్ష్యాలను వాళ్ళే క్లాసుల్లో ఉంటారు కాబట్టి, వాళ్ళ లక్ష్యమే గ్రూప్ 4 కోసం ప్రిపేర్ కావడం కాబట్టి వాళ్ళ మధ్య ఉన్నప్పుడు మీరు లక్ష్యాత్మకంగా ప్రిపేర్ అయ్యే అవకాశం మీకు దొరుకుతుంది. కాబట్టి మీరు ఆ వాతావరణం క్రియేట్ చేసుకునే శక్తి మీకుంటే నా ఉద్దేశంలో కోచింగ్ అనేది అవసరం లేదు. ఒకవేళ ఆ వాతావరణం మీ దగ్గర లేకుండా మీరు ఒంటరిగా ఉంటే మాత్రం నలుగురి మధ్య ఉండడం కోసం, మీ సామర్థ్యాలను మీరు పరీక్షించుకోవడం కోసం కోచింగ్ పోవడం వల్ల మీకు ప్రయోజనమే ఉంటుంది. సార్, ఆన్లైన్ ఆఫ్లైన్ ఇటీవల ఎక్కువ వినిపిస్తుంది. ఆన్లైన్ కోచింగ్ బెటర్, ఆఫ్లైన్ కోచింగ్ బెటర్ సార్? సురేష్ గారు ఒక సీనియర్ ఫ్యాకల్టీగా, ఒక గోల్డ్ మెడలిస్ట్గా చాలా కాలము నేను నెట్ క్వాలిఫై కూడా అయినాను. చాలా కాలం సుదీర్ఘంగా టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నాను. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, అట్లాగే నేను ఎంఏ సైకాలజీ కూడా నేను ఎంఏలో భాగంగా చూశాను. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఎప్పుడు కానీ కంటాక్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇట్ ఈస్ ప్రిఫరబుల్ ఇన్ ది డైరెక్ట్ యాంగిల్. అంటే ప్రత్యక్ష పరిచయం ద్వారా, ప్రత్యక్షమైన చనువు ద్వారా, ప్రత్యక్షంగా మాట్లాడుకోవడం ద్వారా నేర్చుకునేది ఎక్కువ ఉంటుందండి. కాబట్టి క్లాస్ రూమ్ టీచింగ్ అనేది బెటర్. క్లాస్ రూమ్లో విద్యార్థుల మధ్య మనం కూర్చొని నేర్చుకోవడం, విద్యార్థుల మధ్య టీచర్ ఉండి పాఠం చెప్పడం వల్ల ఎక్కువ నేర్చుకుంటాడు. తప్పనిసరి పరిస్థితుల్లో అతను సుదీర తీరంలో ఉంటాడు, రోజు క్లాసు పోవడం వీళ్ళు చిన్న జాబ్ చేస్తుంటాడు, కుటుంబం అంతా దాని డిపెండెంట్ ఉంటుంది. లేదా మహిళలు ఉంటే పిల్లలు మన దగ్గర పితృస్వామిక వ్యవస్థ కాబట్టి పిల్లల్ని మహిళలకే అప్పచెప్తుంటారు బాధ్యతను. అట్లా కొన్ని సందర్భాల్లో వాళ్ళు కోచింగ్ రానప్పుడు ఆన్లైన్ పోవడం మంచిది. కానీ నా ఉద్దేశంలో ఆన్లైన్ కన్నా ఏ కోణాన్ని చూసినా కూడా ఆఫ్లైనే బెటర్గా ఉంటుంది. ఎందుకంటే ఆన్లైన్లో టీచర్ కెమెరాకు పాఠం చెప్తాడు, ఆఫ్లైన్లో టీచరు విద్యార్థుల కళ్ళల్లోకి చూసి పాఠం చెప్తాడు. అది గొప్ప అఫెక్షన్ ఇస్తుంది. కాబట్టి మీరు సాధ్యమైనంత మేరకు ఆఫ్లైన్లో క్లాసెస్ వినండి, తరగతి గదిలో కూర్చొని పాఠం వినండి. దానివల్ల మీరు టీచర్ నుంచే కాకుండా తోటి విద్యార్థుల దగ్గర నుంచి కూడా చాలా నేర్చుకుంటారు. అది సాధ్యంగా నేపథ్యంలో మాత్రమే ఆన్లైన్ ప్రిఫర్ చేయాల్సిందిగా నేను మీకు సూచిస్తున్నాను. సార్, చివరగా మీరు విద్యార్థులకు ఇచ్చే సలహాలు, సూచనలు సార్, అంటే పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం మీరు ఇచ్చే సూచనలు, సలహాలు మీ నుంచి. సురేష్ గారు, నేను చాలా కాలం నుంచి ఫీల్డ్లో ఉన్నాను. అంటే అనేక మంది విజేతలు చూశాను, అనేక మంది పరాజితులను కూడా చూశాను. నేను ఆశ్చర్యం ఏంటంటే విజేతలు ఎవరు కూడా మేము విజేతలుగా మేము ఉండబోతున్నాం అన్న విషయాన్ని క్లాస్ రూమ్లో ఎవరు ఊహించలేదండి. వాళ్ళు చేసిన వాళ్ళ సీక్రెట్స్, అంటే నేను కొత్తగా సందేశం ఇచ్చేవాడిని కాదు, కానీ వాళ్ళను చూశాను కాబట్టి ఒక టీచర్గా నా అబ్జర్వేషన్ ఏంటంటే ఫస్ట్ అండర్స్టాండింగ్ ది సిలబస్ని చక్కగా అర్థం చేసుకోవాలి. 10, 15, 20, 25 సార్లు చాలా సిలబస్ చదవాలి. తర్వాత ఆ సిలబస్కి అనుగుణంగా మంచి పుస్తకాలను మనం ఎంచుకోవాలి. మూడోది, నిష్ణాతులైన లెక్చరర్స్ యొక్క క్లాసెస్ వినాలి. దయచేసి మీరు కనుక కోచింగ్ సెంటర్స్కి పోయినా లేదా మీరు ఎక్కడన్నా ప్రైవేట్గా క్లాసెస్ విన్నా కూడా ఒక్కరోజు క్లాస్ మిస్ కావద్దండి. ఖచ్చితంగా క్లాసెస్ వినాలి. మనం ఖచ్చితంగా క్లాసెస్ వినాలి. ప్రతిరోజు కాలేజీకి వెళ్ళాలి, ప్రతిరోజు క్లాసెస్ వినాలి. నాలుగోది, ఈ గ్రూప్ 4 మీద తెలంగాణ రాష్ట్రంతో పాటుగా అంతకుముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, కర్ణాటక, కేరళ అనేక రాష్ట్రాలు ఎగ్జామ్స్ కండక్ట్ చేశాయి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లను ప్రాక్టీస్ చేయాలి. కాబట్టి రెగ్యులర్గా క్లాసెస్ వెళ్ళడము, సిలబస్ అర్థం చేసుకోవడము, అట్లాగే దానికి సంబంధించిన పుస్తకాలను సేకరించడము, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు ఇవ్వడం, ఈ 4 మార్గాలను కనుక మీరు అనుసరిస్తే తప్పనిసరిగా సక్సెస్ అవుతారు. ప్రధానంగా ఏంటంటే 1000 మైళ్ళ ప్రయాణమైన ఒకే అడుగుతో స్టార్ట్ అవుతుంది. మీరు క్వశ్చన్ పరంపరలో ఒక ప్రశ్న అడిగారు, అదేంటంటే ఈ ఆత్మన్యూనతా భావం, ఇన్ఫీరియారిటీ ఎట్లా పొడగొట్టుకోవాలి. ఎందుకోసం 10 లక్షల మంది అప్లై చేయగానే విద్యార్థి భయపడిపోతాడు, 10 లక్షల మందిలో నేను ఉంటానా అనే ఒక భయం ఉంటుంది. వాస్తవంగా ఏంటంటే 10 లక్షల మందిలో మాత్రమే అభ్యర్థి ఉంటాడు, బయట ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకే జాబ్ వస్తుంది, కానీ అప్లై చేయని వాళ్ళకు ఉంటుంది కదా. కాబట్టి మీరు బేసికల్గా గ్రౌండ్లో ఉన్నారు, గోల్ కొట్టే ప్రయత్నం మీరు చేయాలి. 10 లక్షల మంది ఉండొచ్చు, 50 లక్షల మంది ఉండొచ్చు, కానీ ఉద్యోగం వచ్చేది 10 లక్షల నుంచే కదా. బయట ఈ ఏరియాలో లేని వాళ్ళు, గ్రౌండ్లో లేని వాళ్ళకి ఉద్యోగం రాదు కదా. ఇక్కడ ఉద్యోగం వచ్చేది మీకే. ఇక్కడ ఉద్యోగం వచ్చే దిశగా మీరు ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో ఎక్కడ లోపం రానియద్దు. ప్రయత్నం చక్కగా ఉంటే ఫలితం కూడా చక్కగానే ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడు కూడా మీకు 10 లక్షల మంది ఉండొచ్చు, కానీ ఉద్యోగం మీకు కావాల్సిన ఉద్యోగం ఒకటే కదా. 10 లక్షల మంది ఉన్నా మీకు కావాల్సిన ఉద్యోగం ఒకటే కాబట్టి ఆ ఒక్క ఉద్యోగం కోసం పోటీ పడండి. ఆ ఉద్యోగం నాదే అని పోటీ పడండి. ఆ ఉద్యోగాన్ని సాధించాలంటే నాకు ఏం కావాలో
నిర్ణయించుకొని పోటీ పడండి. ఆ దిశగా మీరు పోయినప్పుడు సక్సెస్ అవుతారు. మళ్ళీ నేను చెప్పినట్టుగా రెగ్యులర్గా మీరు ఏదైనా ఎడ్యుకేషన్ పేజీని డైలీ న్యూస్ పేపర్ ఫాలో కావడం మీ జీవితంలో ఒక భాగంగా పెట్టుకోండి. పుస్తకాలు సేకరించడం భాగంగా పెట్టుకోండి. మీరు ఒక గ్రూప్ని క్రియేట్ చేసుకోవడం ఒక భాగంగా పెట్టుకోండి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లను మీరు సంసిద్ధం చేసుకోండి. విజయం మీదే అవుతుంది. అంటే మనకి శ్రీశ్రీ అంటాడు, మనం ఎవరైతే శ్రమ ఆయుధంగా మార్చుకుంటారో విజయం సాధారణంగా వాళ్ళకు బానిసగా మారుతుంది. ఇఫ్ యూ రియల్లీ స్ట్రైవ్ యువర్ ఎఫర్ట్ ఇన్ ఏ నావెల్ మేనర్, డెఫినెట్లీ యూ ఆర్ గోయింగ్ టు గెట్ glorious victory and glorious result also. Thank you, sir.